ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నా ఆజ్ఞను అంగీకరించి వారిని గైకొనివాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వాణ్ణి ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందునని చెప్పాను. యోహాను సువార్త 14:21. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించు ఆయన ఆజ్ఞలను నెరవేర్చిన వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుని ప్రేమించుట. దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. భక్తుడి విధంగా అంటున్నాడు, మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటే ప్రేమ. మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకున్న వలనది ఆజ్ఞ. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలోనికి బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధి అయి ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడుగొట్టుకొనక మీ పూర్ణ ఫలం పొందినట్లు జాగ్రత్తగా చూచుకునుడి. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధ యందు నిలిచిండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, లోకం మిమ్మల్ని ద్వేషించినట్లా ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణంలోండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్యజీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన గనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిల్చును. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. సహోదరి సహోదరులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయనిడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయించిన కనుక మనమేమి అడిగినను అది ఆయన వల్ల మనకు దొరుకును. ఆయన ఆజ్ఞదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామము నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలనది. ఆయన ఆజ్ఞలను గైకొని వాడు ఆయన యందు నిలిచిండును, ఆయన వాని యందు నిలిచిండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనిచున్నాము. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు. దేవా, మేము నిన్ను ప్రేమించుచు నీ ఆజ్ఞల ప్రకారముగా నడుచుకుంటూ నీలో నిలిచి ఉండే భాగ్యమును మాలో ప్రతి ఒక్కరికి మీరు దయచేయని. నీ మా నిమిత్తము నీ ప్రాణం పెట్టేవు గనుక మేము కూడా మా సహోదరుల నిమిత్తము మా ప్రాణం పెట్టబదులేమో ఎండుటకు కృప చూపమని, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ ఎదుట మా హృదయములను సరిచేసుకునే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని, మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.